మీకు చికెన్ కర్రీ వండడం రాదా? అదే నేను నేర్పిస్తారండి. 1 minute. నిజం చెప్పాలని నాకు వండడం రాదు, నేను ఫస్ట్ ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఏమో చికెన్ తెచ్చేసుకున్నాం. తర్వాత దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కోసం వెజిటబుల్ షాప్కి వెళ్ళిపోయా. అక్కడేమో కొత్తిమీర, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి ప్యాకెట్ అండ్ రైస్ కూడా తీసుకున్నాం. ఇంకా వాటిని తీసుకున్న రూమ్కి వచ్చేసాం. ఫస్ట్ రైస్ వండేద్దామని చెప్పి బియ్యం పోసేసాను. మాకు ఎంత కావాలంతా, మీరు కూడా మీకు ఎంత కావాలంత పోసేసుకోండి. తర్వాత ఒకటిని గడిగేసి కుక్కర్ లో పెట్టాలని చెప్పి కుక్కర్ దగ్గర వెళ్ళిపోయాను. వెంటనే వచ్చేసి కుక్కర్ లో పెట్టేశాను. ఫస్ట్ చేయడం మర్చిపోయాను. ఈ లోపు రైస్ అయ్యే లోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి ఆనియన్స్ కట్ చేసుకున్నాం. కర్రీస్ ఏం కావాలా. తర్వాత చిల్లీస్ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. ఈ లోపు ఏమో రైస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ చికెన్ వండేద్దామని చెప్పి చికెన్ కడిగేసాను నీట్ గా. తర్వాత ఏమో వాటిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఏదైనా మర్చిపోతామని చెప్పి అన్ని పక్కన పెట్టేసుకున్నాం, ఏం మర్చిపోకుండా. ఫస్ట్ ఏమో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏమో చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు వేసిన ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేగే వరకు తిప్పుతా ఉండాలి, కలర్ చేంజ్ అయ్యే వరకు. అవి కొంచెం ఫాస్ట్ గా వేగడానికి సాల్ట్ వేసాను కొంచెం. ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి లేట్ చేయకుండా. ఇంకా చికెన్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పేస్ట్ ని బాగా మిక్స్ చేసేయాలి. నెక్స్ట్ మూత వేసి 5 minutes ఆగాలి. తర్వాత ఏమో పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ కారం కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేయాలి. కాసేపు అయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. కాసేపటి తర్వాత ఏమో కొంచెం వాటర్ పోసుకోవాలి గ్రేవీ కోసం. ఆ వాటర్ మిక్స్ అయ్యేంత వరకు 5 minutes ఉంచాలి. లాస్ట్ ఫైనల్ రోజు కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టేసాం. ఈ లోపు కర్రీ కూడా రెడీ అయిపోయింది. చికెన్ లో నిమ్మకాయ రెడీ, కూల్ క్యాంపర్ రెడీ, అండ్ చల్లటి పెరుగు కూడా రెడీ. తినడానికి మొత్తం రెడీ చేసేసాం. ఇంకా కుమ్మేద్దామా మరి, చూసుకుందాం. ఇంకా లేట్ చేయడం కర్రీ వేసేసుకున్నాం. నిమ్మకాయ కూడా పిండేసా. టేస్ట్ అంతా బాగానే ఉంది, కాకపోతే కొంచెం కారం ఎక్కువైంది. నా చికెన్ కర్రీ అయితే బాగానే వచ్చింది, కానీ మీరు ట్రై చేసి సరిగ్గా సంబంధం లేదు. ఓకే, కానీ ట్రై చేయండి, వస్తుంది బాగానే. ఓకే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫస్ట్.